హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హుజూర్‌నగర్ అనే ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో రామస్వామి గుట్ట అని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఒకటుందండి. ఇదంతా కూడా గుట్ట ప్రాంతం పైననమాట. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది ఆలయ ప్రాంగణం. ఒకసారి ఆలయ ప్రాంగణం దగ్గరికెళ్ళి గుడి తీసిందో లేదో చూద్దాము. మెల్లగా దిగుదాం కిందికి. ఓకే. ఓహ్! సారీ అండి. ఆల్రెడీ గుడి టైమింగ్స్ అయిపోయినాయి. లాకేసుంది. లోపల చూసినట్టయితే మనకి చూడండి 1, 2, 3, 4, 5, 5 స్తంభాలున్నాయండి. ఇయన్నీ గూడా మనకి రాయితో కట్టినటువంటి కట్టడం. ఇక్కడ చూసినట్టయితే మెట్లున్నాయి. ఇవి మనం గుట్ట నుంచి కిందికి దిగడానికి మెట్లు. ఇవే మెట్లు మళ్ళా కింది నుంచి పైకి రావడానికి. ప్రెజెంట్ మనం గుట్ట పైనున్నాం. ఇదంతా గూడా గుట్ట ఏరియాలో ఉన్నటువంటి ఇల్లులు మొత్తం గూడా. ఇటు సైడ్ చూసినట్టయితే మనకి ఇదంతా కూడా గుట్ట పైన ప్రదేశం అన్నమాట. ఇక్కడ మనకి కనిపించేటటువంటి లొకేషన్ అంతా గూడా గుట్ట కింది ప్రాంతం. ఆ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి మొత్తం గూడా ఇల్లులే. ఇవన్నీ కూడా ఇల్లులే. మనకి రైట్ సైడ్ చూసినట్టయితే ఇయన్నీ గూడా శ్రీ సీతారామచంద్ర స్వామి గుడి గాబట్టి మొత్తం నామాల టైప్‌లో ఇక్కడ చారల్లాగా గీశారనమాట. వైట్ పెయింట్ ఏశారు. ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న రాళ్ళు, చెట్లు చాలా ఉన్నాయన్నమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ ఏరియా. చాలా కూల్‌గా ఉంటుంది. బావుంటుంది. మనకి చూపిచ్చేటటువంటి ఆ ఏరియా లొకేషన్ అంతా గూడా యాక్చువల్‌గా ఇది సమ్మర్ గాబట్టి పంట పొలాలు కంప్లీట్ అయిపోయినాయి. సమ్మర్ కాకుండా వేరే టైంలో అయితే ఈ ఏరియా అంతా గూడా మొత్తం గ్రీనరీగా ఉంటుంది. పంట పొలాలతో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ లొకేషను. ఇవి చూసినట్టయితే మనకి పేదవాళ్ళకి మంజూరు చేసినటువంటి ఇల్లులనమాట. కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఈ ఇల్లులన్నిటి గూడా పేదవాళ్ళకి మంజూరు చేయబడతాయి. మనం ఇక్కడికి ఈవినింగ్ టైంలో వచ్చినట్టయితే ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుందండి చూడడానికి. సో, ఫైనల్‌గా ఇదండి వీడియో. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.